Behind the lens lies the story untold. That is none other than depth of focus. లాస్ట్ క్లాస్లో మనం డెప్త్ ఆఫ్ ఫీల్డ్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో మనం డెప్త్ ఆఫ్ ఫోకస్ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు FTIH సినీ క్లాస్ రూమ్. హాయ్, దిస్ ఇస్ సురేష్ చెట్టిపల్లి, సినిమాటోగ్రఫీ ఫ్యాకల్టీ ఇన్ FTIH ఫిల్మ్ స్కూల్, హైదరాబాద్. ఈ డెప్త్ ఆఫ్ ఫోకస్ అనేది డెప్త్ ఆఫ్ ఫీల్డ్లో ఎంతైతే ప్రాముఖ్యత మనం ఫిల్మ్ మేకింగ్లో చూపిస్తామో అంతే ప్రాముఖ్యత కలిగి ఉన్న అంశం. అసలు డెప్త్ ఆఫ్ ఫోకస్ అంటే ఏంటంటే, ఒక కాన్వెక్స్ లెన్స్లో మనం లెన్స్ సెంటర్ యాక్సిస్ నుంచి మనం లెన్స్ యొక్క ఫోకస్ అయిన రేస్ అన్ని ఒక ఫోకల్ ప్లేన్లో పడ్డప్పుడు ఆ ఫోకల్ ప్లేన్కి లెన్స్ సెంటర్ యాక్సిస్కి గల మధ్యన దూరాన్ని మనం డెప్త్ ఆఫ్ ఫోకస్గా పరిగణిస్తాం. ఈ డెప్త్ ఆఫ్ ఫోకస్ అనేది ఒక రేంజ్ ఆఫ్ ఏరియా వేర్ యూ కెన్ మూవ్ ద ఫోకల్ ప్లేన్. అంటే మన సెన్సార్ని మనం కొంచెం ముందుకి కానీ కొంచెం వెనక్కి కానీ జరపడానికి సరిపోయేంత స్పేస్. అంటే ఈ స్పేస్లో మనం ఎక్కడ జరిపినా మనకు డెప్త్ ఆఫ్ ఫోకస్ అనేది చక్కగా ఉండి మన కంటికి 100% ఫోకస్ లేదా యాక్సెప్టేబుల్ ఫోకస్ అనే రేంజ్లో ఆ సెన్సార్ జరిపి ఉన్నట్టుగా లెక్క. ఈ రేంజ్లో మనం సెన్సార్ని కనుక ప్లేస్ చేసినట్టయితే మనకు ఇమేజ్ యొక్క షార్ప్నెస్లో ఎలాంటి తేడా జరగదు. అసలు ఈ డెప్త్ ఆఫ్ ఫోకస్ 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఏ అంశాల మీద అయితే ఆధారపడి ఉందో డెప్త్ ఆఫ్ ఫోకస్ కూడా అదే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కానీ డెప్త్ ఆఫ్ ఫోకస్ కానీ ఈ 2 అంశాలు కూడా సర్కిల్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనే ఫోటోగ్రఫీ సిద్ధాంతం మీద పనిచేస్తాయి. అసలు సర్కిల్ ఆఫ్ కన్ఫ్యూజన్ అంటే ఏంటి అంటే, మన సబ్జెక్ట్ నుంచి వస్తున్న అన్ని లైట్ రేసు చిన్న చిన్న సర్కిల్స్ లాగా అవి లెన్స్లో ఎంటర్ అయ్యి మన సెన్సార్ మీద ఒక కంబైన్డ్ ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. ఈ సర్కిల్స్ అన్నీ కంబైన్ అయినప్పుడు ఆటో ఫోకస్ సర్కిల్స్గా కనబడితే అది ఒక అవుట్ ఆఫ్ ఫోకస్ ఇమేజ్ గాను, ఈ సర్కిల్స్ అన్నీ కలిసినప్పుడు ఇమేజ్ షార్ప్గా ఉంటే అది ఫోకస్డ్ ఇమేజ్ గాను మనం పరిగణిస్తాం. అసలు ఈ సర్కిల్ ఆఫ్ కన్ఫ్యూజన్కి ఒక చిన్న సైజ్ అనేది మన కన్ను గుర్తించగలిగి ఉంటుంది. ఈ సైజ్ అనేది 0.25 మిల్లీమీటర్ కన్నా తక్కువగా లేదా 0.25 మిల్లీమీటర్ ఉన్నప్పుడు ఈ సర్కిల్ని మన కన్ను షార్ప్గా పరిగణిస్తుంది. ఇంతకన్నా సైజు పెరిగిన సర్కిల్, ఒకవేళ సర్కిల్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనే మాట ప్రకారం కన్ఫ్యూజ్డ్గా ఉంటే అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో డెప్త్ ఆఫ్ ఫోకస్ తక్కువగా ఉన్నట్టు లేదా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ తక్కువగా ఉన్నట్టు మనం ఫీల్ అవుతాం. ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కానీ డెప్త్ ఆఫ్ ఫోకస్ కానీ రెండు మనం సినిమాటోగ్రఫీలో ఒక ప్రాముఖ్యమైన అంశాలుగా పరిగణించాలి. ఎందుకంటే చాలామంది డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు, ఈ డెప్త్ ఆఫ్ ఫోకస్ అనేది పరిగణలోకి తీసుకోరు. అది ఇన్బిల్ట్ అంశంగా పరిగణించి దాని మీద శ్రద్ధ పెట్టరు. కానీ లెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఈ డెప్త్ ఆఫ్ ఫోకస్ అనేది ఒక చాలా ప్రఖ్యాతిగాంచిన అంశం. ఎందుకంటే ఈ డెప్త్ ఆఫ్ ఫోకస్ని క్యాలిక్యులేషన్ చేసుకునే మ్యాక్రో లెన్స్ అనేది తయారు చేయబడుతుంది. ఈ మ్యాక్రో లెన్స్ అనేది చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్. అంటే మనం ఒక లెన్స్ని మామూలు డెప్త్ ఆఫ్ ఫోకస్ కన్సిడర్ చేయకుండా మనం ఒక లెన్స్ని కొన్నప్పుడు, డెప్త్ ఆఫ్ ఫోకస్ కన్సిడర్ చేసి మనం ఒక లెన్స్ని కొన్నప్పుడు మన ఎంపిక అనేది వేరుగా ఉంటుంది. అంటే మ్యాక్రో సెటప్ ఉన్న లెన్స్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. అదే మనం మామూలు లెన్స్ని తీసుకొని మనం ఆ లెన్స్కి ఎక్స్టెన్షన్ ట్యూబ్ని కనుక యాడ్ చేసి ఇంకా వేరే మ్యాగ్నిఫైర్స్ యాడ్ చేసి మనం ఈ మ్యాక్రో ఫోటోగ్రఫీ చేయగలిగే వీలుంటుంది. ఇదంతా డెప్త్ ఆఫ్ ఫోకస్ అర్థమైనప్పుడే మనకు సాధ్యం అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ డెప్త్ ఆఫ్ ఫోకస్ అనేది మన DSLR కెమెరాలలో మనం పెద్దగా పట్టించుకోము. ఎందుకంటే ఈ DSLR కెమెరాలో మనం బ్యాక్ ఓపెన్ చేసి ఈ సెన్సార్ని ముందుకి వెనక్కి జరిపే వెసులుబాటు ఉండదు. కానీ లార్జ్ ఫార్మాట్ కెమెరాలలో లేదా వ్యూ కెమెరాలు అని చెప్పబడే వాటిలో మనము ఈ ఇమేజ్ ప్లేన్ అనేది కొంచెం ముందుకి కానీ వెనక్కి కానీ జరిగే వెసులుబాటు ఉంటుంది. అంటే ఫోకస్ షార్ప్గా మనం తీసుకోగలిగే రేంజ్ని మనం గుర్తించినప్పుడు ఈ ఫోకస్ ప్లేన్ని ముందుకి వెనక్కి జరిగినప్పుడు మనం సబ్జెక్ట్కి ఇంకా దగ్గరగా వెళ్ళి ఎక్కువ మ్యాగ్నిఫికేషన్ ఉన్నట్టుగా, అంటే ఎక్కువ క్లోజప్లో మనం ఇమేజ్ని క్యాప్చర్ చేసే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ మనకు డెప్త్ ఆఫ్ ఫోకస్ యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఎందుకంటే మ్యాగ్నిఫికేషన్ ఎక్కువ తీసుకోవాలంటే మనం దగ్గరికి రావాలి. అది మినిమం ఫోకస్ డిస్టెన్స్, అంటే మన కంటికి ఒక 25 సెంటీమీటర్స్ మినిమం ఫోకసింగ్ డిస్టెన్స్ ఎలా ఉంటుందో ప్రతి లెన్స్కి మినిమం ఫోకసింగ్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇది దాటి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మనం డెప్త్ ఆఫ్ ఫోకస్ మీదనే ఆధారపడి ఉండాల్సి ఉంటుంది. ఈ డెప్త్ ఆఫ్ ఫోకస్ మీద ఇండైరెక్ట్గా మనం ఆధారపడి ఈ ఫోకల్ ప్లేన్ని ముందుకి జరపగలిగితే మనం ఇంకా ముందుకి వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. ఈ ఫోకల్ ప్లేన్ వెనక్కి కానీ ముందుకు కానీ జరిపే ఫెసిలిటీ వ్యూ కెమెరాలలో ఉంటుంది. కొన్ని మీడియం ఫార్మాట్ కెమెరాలలో కూడా ఈ ఫెసిలిటీ ఉంది. కానీ ఇప్పుడున్న DSLR కెమెరాస్లో ఈ ఫెసిలిటీ లేదు. కానీ మనము ఈ డెప్త్ ఆఫ్ ఫోకస్ అనే ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రోబ్ లెన్స్ అనేది ఇప్పుడు వాడుతున్నాం సినిమాటోగ్రఫీలో. ఈ ప్రోబ్ లెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది డెప్త్ ఆఫ్ ఫోకస్ని ఆల్టర్ చేస్తుంది.
సో ఈ రకంగా మనం చిన్న చిన్న ముక్కు పుడక లాంటి చిన్న మైన్యూట్ మినియేచర్ వస్తువుల్ని పెద్దగా మ్యాగ్నిఫై చేసి చూడాలంటే మనకు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ యొక్క ఆవశ్యకతతో పాటు డెప్త్ ఆఫ్ ఫోకస్ యొక్క ఆవశ్యకత కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. డెప్త్ ఆఫ్ ఫోకస్ని ప్రభావితం చేసే అంశాలలో లెన్స్ చేంజింగ్ ఒకటి, లెన్స్ టు ఫోకసింగ్ డిస్టెన్స్ ఒకటి, మరియు అపర్చర్ సైజ్ ఒకటి. ఈ మూడు ప్రభావితం చేస్తాయి. అపర్చర్ సైజు చిన్నగా ఉన్నప్పుడు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎట్లాగో పెరుగుతుందో డెప్త్ ఆఫ్ ఫోకస్ కూడా పెరుగుతుంది. కానీ లెన్స్ మార్చినప్పుడు అంటే టెలీ లెన్స్కు వెళ్ళినప్పుడు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ తక్కువగా ఉంటుంది, కానీ డెప్త్ ఆఫ్ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. వైడ్ లెన్స్కి వెళ్ళినప్పుడు డెప్త్ ఆఫ్ ఫోకస్ తక్కువగా ఉంటుంది, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే సబ్జెక్ట్ టు కెమెరా డిస్టెన్స్ పెరిగినప్పుడు డెప్త్ ఆఫ్ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ తక్కువగా ఉంటుంది. సో ఇలా అన్ని అంశాలు డెప్త్ ఆఫ్ ఫీల్డ్, డెప్త్ ఆఫ్ ఫోకస్లో పోలికలు ఉన్నప్పటికీ ఒక్క అపర్చర్ మాత్రం రెండిట్లలో సేమ్ ఉంటుంది. అంటే మనం అపర్చర్ తగ్గించినప్పుడు డెప్త్ ఆఫ్ ఫోకస్ కానీ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కానీ పెరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ డెప్త్ ఆఫ్ ఫోకస్ అనే సబ్జెక్ట్ మీద ఇంకేమైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలన్నా మీరు కామెంట్స్లో డెప్త్ ఆఫ్ ఫోకస్ అని కామెంట్ పెట్టండి. దీనికి సంబంధించిన మెటీరియల్ని మేము మీకు షేర్ చేస్తాం. థ్యాంక్ యూ.